Morning. So today we are discussing about the new concept. So that is our environment. So ఈరోజు మనం అవర్ ఎన్విరాన్మెంట్ అనే ఈ యొక్క టాపిక్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత డీటెయిల్గా నేర్చుకున్నాం. మీన్స్ డీటెయిల్గా నేర్చుకున్నాం ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఎగ్జామ్కి మనకి ఒక రీక్యాప్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద కాన్సెప్ట్ our environment. So usually our environment, it is surrounding and it plays an important role in the survival of all organisms. సో సాధారణంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే మన చుట్టూ ఉండే ప్రదేశం. ఇదంతా కూడా ఏంటంటే మన చుట్టూ ఉంటూ ప్రతి ఒక్క ఆర్గానిజం అంటే ఆ యొక్క నేచర్ లో నివసించే ప్రతి ఒక్క జీవించే ప్రతి ఆర్గానిజం సర్వైవల్ కి ఇది చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ద ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్ అఫెక్ట్ ద ఆర్గానిజమ్స్. సో మనకు తెలుసు అసలు ఎన్విరాన్మెంట్ ఏంటి అసలు ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉంటాయి. సో సాధారణంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లో సో 2 ఫ్యాక్టర్స్ అనేవి crucial role play చేస్తాయి. The first one is physical factor and the second one is biological factors. So these are the 2 factors, physical factors and the biological factors. So అంటే ఈ physical factors అంటే ఏంటి? సో నార్మల్ గా అట్మాస్ఫియర్ లో ఉండే ఎయిర్ కానీ లేదంటే వాటర్ కానీ సాయిల్ కానీ సో ఇవన్నీ కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. దెన్ కమింగ్ టు ద బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే సో ఆల్ ద లివింగ్ థింగ్స్ ఇంక్లూడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సో అవి బయాలజికల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. ఓకే, సో ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ సో విచ్ affects an organism survival, so that is called environment అంటే సో ఈ ఫిజికల్ మరియు బయాలజికల్ ఫ్యాక్టర్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్స్ అంటే ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతున్నాయి అంటే ఇంటర్ డిపెండెంట్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా. సో మీన్స్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ ఇంటర్ డిపెండెంట్ విత్ ఫిజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బయాలజికల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ సరౌండింగ్ ఇట్ సెల్ఫ్. అంటే వాటి చుట్టూ ఉండే ఈ యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్ తోని అదేవిధంగా ఈ బయాలజికల్ ఫ్యాక్టర్స్ తోని వీటన్నిటితోని కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గానిజం ఇంటర్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది అంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటాం అంటే ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఎన్విరాన్మెంట్ అంటే సో ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ విచ్ అఫెక్ట్ అండ్ ఆర్గానిజమ్స్ ఆర్గానిజం సర్వైవల్ ఒక ఆర్గానిజం తాలూకా సర్వైవల్ ని ఎఫెక్ట్ చేసే ఇంటరాక్షన్స్ ఏంటి దేని మధ్య ఉండాలా ఫిజికల్ మరియు బయాలజికల్ ఫ్యాక్టర్స్ మధ్య ఉంటే దాన్ని ఏమంటాం ఎన్విరాన్మెంట్ అంటాం. సో యూజువల్లీ ద లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్ a balance with each other and to its biotic and abiotic factors. సో బయోటిక్ మరియు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ అసలు బయోటిక్ మరియు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సింపుల్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఫిజికల్ అండ్ ద బయాలజికల్ ఫ్యాక్టర్స్ అన్నాం కదా. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, అదే ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే సో ఈ నాన్ లివింగ్ థింగ్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ సో లైక్ ల్యాండ్ వాటర్ ఎయిర్ అండ్ సన్లైట్ సో ఆల్ దీస్ ఆర్ abiotic factors. Okay, so the biotic factors are organisms. సో మనకు తెలుసు బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ప్రతి మైక్రో ఆర్గానిజం కూడా ఈ బయోటిక్ ఫ్యాక్టర్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోస్పియర్ అంటే ఏంటి? సో బయోస్పియర్ అంటే ద ప్లేస్ వేర్ ఆల్ ద బయోటిక్ ఫ్యాక్టర్స్ కెన్ లివ్. అంటే అన్ని ఆర్గానిజమ్స్ ఈ యొక్క ఆర్గానిజమ్స్ నివసించే ప్రదేశాన్ని అంతటినీ కూడా మనం ఏమంటాం బయోస్పియర్ అంటాం. ఓకేనా, సో బయోస్పియర్ అంటే ఏంటంటే ద ప్లేస్ వేర్ ఆల్ ద బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ లివ్, దట్ ఈస్ కాల్డ్ బయోస్పియర్. దాన్ని బయోస్పియర్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫుడ్ చైన్. So what is the meaning of food chain? So food chain ante enti asla. So we can easily understand the relationship between organisms
and their food with the help of food chains and food webs. ఓకేనా? సో అసలు మనం ఫుడ్ చైన్ గురించి ఎందుకు నేర్చుకోవాలంటే సో ఆర్గానిజమ్స్ మధ్య ఉండే ఈ యొక్క రిలేషన్షిప్స్ గురించి మనకి చాలా అండర్స్టాండ్ అంటే చదవడం చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ ద బయోటిక్ ఫ్యాక్టర్స్. సో ఈ యొక్క జీవకారకాలు అంటే ఈ యొక్క బయోటిక్ ఫ్యాక్టర్స్ అన్నిటి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ మనం ఈజీగా స్టడీ చేయాలంటే దేన్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ మనం ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ మనం స్టడీ చేస్తే మనకి క్లియర్ గా వాటి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్ మనకు తెలుస్తాయి. బయోటిక్ ఫ్యాక్టర్స్ కి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్ చదవాలంటే ఎన్విరాన్మెంట్ చదువుకోవాలా. అదే ఓన్లీ బయోటిక్ ఫ్యాక్టర్స్ మధ్య ఉండే రిలేషన్షిప్ చదవాలంటే ఫుడ్ చైన్ ని ఫుడ్ వెబ్ ని మనం నేర్చుకోవాలా. ఓకేనా? సో let us discuss food chain. So usually the food chain shows the how the energy is passed from one organism to another. So food chain ఏం చెప్తుందంటే ఫుడ్ చైన్ అంటే ఏంటంటే మనకు తెలుసు, మనకు ఒక చిన్న ఐడియా ఉంది. ఫుడ్ చైన్ అంటే ఏంటంటే నార్మల్ గా ఒక చిన్న ప్రాసెస్ తీసుకుందాం. సో మనకి ఆహారం కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండే ఈ యొక్క మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. అంటే యూజువల్ గా ఈ మ్యాక్రో న్యూట్రియన్స్ ఎక్కడెక్కడ మనకు దొరుకుతాయంటే సాధారణంగా చూసుకుంటే సో కార్బోహైడ్రేట్స్ లోని, నెక్స్ట్ ప్రోటీన్స్ కానీ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ. వీటి తాలూకా సప్లిమెంట్స్ ఏంటి మనకి? సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి రైస్ తీసుకుంటాం, ప్రోటీన్స్కి వచ్చేసరికి మీట్ అండ్ ఎగ్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా సప్లిమెంట్స్. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆల్ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద బోత్ యానిమల్స్ అండ్ ద ప్లాంట్స్. అంతే కదా? సో యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచి మనం వాటిని తీసుకుంటాం. సో మనకి ఈ యొక్క ఎనర్జీ రావాలి అంటే సాధారణంగా ఎనర్జీ దేని నుంచి వస్తుందంటే మనం తినిన ఆహారం అనేది జీర్ణమయ్యాక ఆ యొక్క ఆహారం నుంచి మనకి శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే మనం సర్వైవ్ కావాలంటే వి మస్ట్ డిపెండ్ ఆన్ ద లోవర్ ఆర్గానిజమ్స్. అంటే మనం సర్వైవ్ కావాలంటే మన కింద ఉండే ఆర్గానిజమ్స్ మీద మనం డిపెండ్ అవ్వాలా. ఓకేనా? సో ఆ రిలేషన్షిప్స్ మనం స్టడీ చేయాలంటే దేని స్టడీ చేయాలంటే ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ స్టడీ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, యూజువల్ గా ఫుడ్ చైన్ లో ఏంటి, ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజమ్స్ కి ఎలా పాస్ అవుతుంది, ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఫుడ్ ఎలా పాస్ అవుతుంది అని ఫుడ్ చైన్ మనకి తెలుపుతుంది. సో అండ్ ఇట్ ఆల్సో టెల్స్ హూ ఈట్స్ వాట్ ఇన్ ఎ పర్టికులర్ హ్యాబిటేట్. అంటే ఒక పర్టికులర్ హ్యాబిటేట్ మనకు తెలుసు. హ్యాబిటేట్స్ అంటే వాటి గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనకు అర్థం అవుతుంది. అంటే ఒక పర్టికులర్ హ్యాబిటేట్ అంటే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో ఉండే సో బయోటిక్ ఫ్యాక్టర్స్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటి క్రింద ఉండే లోవర్ ఆర్గనిజమ్స్ నుంచి వస్తుంది. ఓకేనా? అంటే ఈ లోవర్ ఆర్గనిజం మీద ఏం డిపెండ్ అవుతున్నాయి, వాటికన్నా హై ఎండ్ లో ఉండే ఈ యొక్క హైయర్ యానిమల్స్ కానీ హైయర్ ఆర్గనిజమ్స్ కానీ డిపెండ్ అవుతున్నాయి. ఓకేనా? అంటే ఒక ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ మనం స్టడీ చేస్తే మనకి తెలిసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ సో ఎనర్జీ అనేది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఏ ఆర్గానిజం నుంచి ఏ ఆర్గానిజం కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటి, సో ఏ ఆర్గానిజం దేని మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతుంది అని మనకి తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ we can draw a food chain connecting the pictures or names of an organism by putting arrows between them. అసలు ఫుడ్ చైన్ మనం ఎలా డ్రా చేస్తామంటే సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది నార్మల్ గా మనం అబ్జర్వ్ చేసుకున్న ఒక ఫుడ్ చైన్. యూజువల్ గా ఒక ఫుడ్ చైన్ లో ఏమేమి ఉంటాయి, సో ఫస్ట్ వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ ఉంటాయి, తర్వాత ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యే ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అయ్యే సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, సెకండరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అయ్యే టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, అండ్ లాస్ట్ ఈ టెర్షరీ కన్జ్యూమర్స్ చనిపోయినాక వాటిని డికంపోజ్ చేసే టాప్ కార్నివోర్స్ అనేవి ఉంటాయి. సో మనకు తెలుసు, సో ఒక అవర్ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ లో ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, హెర్బివోర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కార్నివోర్స్ అంటే ఏంటి, ఓమ్నివోర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి మన లోవర్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో వాటి గురించి మరి డీటెయిల్ గా వెళ్ళట్లేదు. సో ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుడ్ చైన్ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యే ఆర్గనిజమ్స్ ని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం, ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అయ్యే ఆర్గనిజమ్స్ ని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం, వీటి మీద డిపెండ్ అయ్యే వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటాం. ఫైనల్ గా ఈ టెర్షరీ కన్జ్యూమర్స్ లో ఉండే ఏ ఆర్గానిజం అయినా చనిపోయినా అవన్నీ కూడా మళ్ళా
సాయిల్లో కలవాలి అంటే డికంపోజర్స్ అవసరం. వాటిని మనం ఏమంటాం, టాప్ కార్నివర్స్ అంటారు. ఓకే, సో ఇది ఒక ఫుడ్ చైన్. సో ఈ ఫుడ్ చైన్ ని మనం ఒక ఏదైనా ఒక హ్యాబిటేట్ గురించి తీసుకొని మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రాస్. సో ఏ గ్రాస్ ఎకోసిస్టమ్ మనం తీసుకుంటున్నాం. ఓకేనా, ఈ గ్రాస్ ఎకోసిస్టమ్ అంటే ఇది ఒక టెరెస్ట్రియల్ హ్యాబిటేట్, అంటే భూ ఉపరితలం మీద ఉండే ఒక ఆవాసాన్ని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, గ్రాస్ ఉంది కదా, ఈ గ్రాస్ అనేది ఏంటంటే ప్రొడ్యూసర్ గా వస్తుంది. అంటే ప్రొడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్. అన్ని కూడా ప్లాంట్స్ అన్ని కూడా ప్రొడ్యూసర్స్ కింద వస్తాయి. ఎందుకు? సో బికాస్ దోస్ క్యాన్ ప్రిపేర్ ఫుడ్ మెటీరియల్స్ by using simple inorganic materials like carbon dioxide, water, and converts into carbohydrates in the presence of sunlight. మనకు తెలుసు కదా, ఫోటోసింథసిస్ లో ఏం చేస్తాయి, ఈ యొక్క ప్లాంట్స్ అన్ని కూడా కార్బోహైడ్రేట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకనే వాటిని మనం ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకే, సో ఈ ఫుడ్ చైన్ చూడండి, ఇక్కడ గ్రాస్ మీద డిపెండ్ అయ్యేది ఏంటంటే గ్రాస్ హూపర్. ఓకేనా, ఈ గ్రాస్ హూపర్ మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజం ఏంటి, ఫ్రాగ్. ఫ్రాగ్ మీద స్నేక్, స్నేక్ మీద ఫైనల్ గా హాక్. అంటే ఇది ఒక ఫుడ్ చైన్. ఒక ఫుడ్ చైన్ అంటే ఏం చెప్తున్నాం మనం, సో ఫుడ్ అనేది అంటే ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ గ్రాస్ లో ఇది ఏం చేసింది, గ్రాస్ ప్లాంట్స్ ఏం చేశాయి, అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ ని ఎలా మార్చేసాయి, కార్బోహైడ్రేట్స్ గా మార్చేసాయి. సో ఈ గ్రాస్ అనేది ఫుడ్ ని అంటే ఎనర్జీని దేనికి ఇస్తుంది, గ్రాస్ సూపర్ కి ఇస్తుంది. ఓకేనా, ఈ గ్రాస్ సూపర్ అనేది ఫుడ్ గా దేని చేత వాడబడుతుంది, ఫ్రాగ్ చేత వాడబడుతుంది. అంటే మనం ఎర్లీగా చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ఫుడ్ చైన్ లో ఏమేమి మనకు తెలుసుకుంటాయంటే హౌ ద ఎనర్జీ ఈస్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. అంటే ఇక్కడ నుంచి ప్లాంట్స్ నుంచి ఎనర్జీ గ్రాస్ సూపర్ కి ఎలా వచ్చింది, గ్రాస్ సూపర్ నుంచి ఎనర్జీ ఫ్రాగ్ కి ఎలా వచ్చింది. సో మనకు తెలియాలంటే దేన్ని తెలుసుకోవాలి, దేని చదవాలా, ఫుడ్ చైన్ మనం చదవాలా. అండ్ సెకండ్ థింగ్ ఇంకా ఏం తెలుసుకోవచ్చు, ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటేట్ ఇట్ టెల్స్ హూ ఈట్స్ వాట్. సో ఇక్కడ ప్లాంట్స్ ని ఎవరు తింటున్నారు, ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటున్నాయి. మరి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎవరు తింటున్నారు, సెకండరీ కన్జ్యూమర్స్ తింటున్నారు. సో ఏంటంటే ఒక పర్టికులర్ హ్యాబిటేట్ లో, ఈ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్ లో ఏ ఆర్గానిజం ని ఏం తింటుంది అది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫుడ్ చైన్ ని మనం రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తాం, సో ప్రతి ఒక్క ఆర్గానిజం ని ప్లేస్ చేస్తూ దాన్ని ఆరో మార్క్స్ తో మనం ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే గ్రాస్ నుంచి ఆరో మార్క్ దేనికి పెట్టాం, గ్రాస్ సూపర్. అంటే గ్రాస్ సూపర్ కి ఎనర్జీని సప్లై చేస్తుంది. మరి గ్రాస్ సూపర్ ఫ్రాగ్ కి ఎనర్జీ సప్లై చేస్తుంది, ఫ్రాగ్ స్నేక్ కి ఎనర్జీ సప్లై చేస్తుంది, స్నేక్ హాక్ కి ఎనర్జీ సప్లై చేస్తుంది. ఓకే, సో ఇది ఫుడ్ చైన్. ఇంకా నెక్స్ట్ ఈ ఫుడ్ చైన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద ప్రొడ్యూసర్స్. ఇది ప్రొడ్యూసర్స్ తో స్టార్ట్ అయ్యి అండ్ ఎండ్స్ విత్ టాప్ కార్నివర్స్. దేంతో ఎండ్ అవుతుంది, టాప్ కార్నివర్స్ తో ఎండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫుడ్ చైన్. నెక్స్ట్, so many of the food chains in an ecosystem are cross-linked to form a food web. సో ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ ఫుడ్ చైన్స్ చూస్తున్నాం. సో ఇదొక ఫుడ్ చైన్, ఓకే, నెక్స్ట్ ఇదొక ఫుడ్ చైన్, నెక్స్ట్ ఇదొక ఫుడ్ చైన్. సో మీన్స్ అంటే ఫుడ్ వెబ్ ఏం చేస్తుందంటే ఇట్ షోస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఒక ఎకోసిస్టమ్ లో ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో ఏం చెప్తుందంటే ఫుడ్ వెబ్. అదే ఫుడ్ చైన్ అయితే ఒక పర్టికులర్ హ్యాబిటేట్ లో ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్తుంది. ఫుడ్ వెబ్ అయితే ఒక ఎకోసిస్టమ్ లో ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్తుంది. ఓకేనా, సో అది ఫుడ్ వెబ్ అంటే. నెక్స్ట్, ఫుడ్ వెబ్ ఈజ్ అన్ ఎలాబరేట్ ఇంటర్కనెక్టెడ్ ఫీడింగ్ రిలేషన్షిప్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. సో ఫుడ్ వెబ్ అంటే ఏంటంటే ఇది చాలా ఎలాబరేటెడ్ అంటే చాలా విస్తృతమైన ప్రాంతం. ఏంటి, ఇక్కడ అనేకమైన ఫుడ్ చైన్స్ ఉంటాయి. ఈ అన్ని ఫుడ్ చైన్స్ కలిపి ఒక ఎకోసిస్టమ్ లో ఇంటర్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ద టర్మ్ నికే డినోట్స్ ద యానిమల్ పొజిషన్ ఇన్ ద ఫుడ్ వెబ్. ఒక ఫుడ్ వెబ్ లో ఉండే యానిమల్ పొజిషన్ ని ఏమంటాం మనం, నిచ్ అంటాం. సో నిచ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ ప్లాంట్ తీసుకున్నాం. ఈ గ్రాస్ ప్లాంట్ ఏంటి, సో ఈ గ్రాస్ ప్లాంట్ ఏంటంటే దీని తాలూకా పర్టికులర్ పొజిషన్ ఇన్ ఫుడ్ వెబ్. ఒక ఫుడ్ వెబ్ లో దీని తాలూకా పర్టికులర్ పొజిషన్ మనకు తెలుసు. ప్లాంట్స్ తాలూకా పొజిషన్ ఏంటి, అది ఫుడ్ వెబ్ లోనే కావచ్చు, ఫుడ్ చైన్ లోనే కావచ్చు. ఇట్ ఈస్
at ప్రొడ్యూసర్స్ ప్లేస్. ఇది ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ప్లేస్ లోనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో డినోట్స్ ఇట్స్ మోడ్ ఆఫ్ లైఫ్. ఇంకా ఏంటంటే ఇది దీని యొక్క లైఫ్ ని కూడా ఇది మనకి డినోట్ చేస్తుంది. ఓకేనా. సో నిచ్ అంటే ఏంటి? సో నిచ్ మీన్స్ ఇట్ డినోట్స్ ద యానిమల్ పొజిషన్ ఇన్ ద ఫుడ్ వెబ్. ఒక ఫుడ్ వెబ్ లో యానిమల్ పొజిషన్ ఇక్కడ మనకి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ర్యాబిట్ తీసుకున్నాం. ఈ ర్యాబిట్ ఏంటి ఇక్కడ? సో దిస్ ఈస్ ఎ సెకండరీ కన్జ్యూమర్. సో ఇది ఒక సెకండరీ కన్జ్యూమర్ గా మనకి కనిపిస్తుంది. సో దీని పొజిషన్ ఎప్పుడు కూడా ఏంటంటే థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. అదే ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ హాక్ చూడండి. సో దీని పొజిషన్ ఏంటి? ఇది ఎప్పుడు కూడా ఇది టాప్ కార్నివోర్. అంటే హాక్ తాలూకా పొజిషన్ టాప్ కార్నివోర్ అని ఏది డినోట్ చేస్తుంది అంటే నిచ్ అనేది మనకి డినోట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్, ఎకోసిస్టమ్. Next one is ecosystems. So ecosystem means, what is the meaning of ecosystem? So means ecosystem, it is a basic unit of nature. Okay. And almost it is made up of both biotic and abiotic components. All the components are interdependent in ecosystem. So the climatic conditions like rain, water, temperature and light, these can determines the ecosystems. So for example, forests, deserts, ponds, sea and mangroves are different types of ecosystems usually which are present in the nature. So ecosystem అంటే ఏంటంటే, ecosystem అనేది అదొక నేచర్ లో ఒక బేసిక్ యూనిట్ మాత్రమే. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఏమేమి ఉంటాయి? బోత్ బయోటిక్ కంపోనెంట్స్ ఉంటాయి అండ్ అబయోటిక్ కంపోనెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానితో ఒకటి ఇంటర్ డిపెండెంట్ అవుతాయి. సో మనకి చూసాం కదా, ఎన్విరాన్మెంట్ లో బయోటిక్ ఫ్యాక్టర్స్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్ అవుతాయి మనకి. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ ఇంకా వీటితో పాటుగా ఇంకేముంటాయంటే రైన్ ఫాల్ ఒకటి ఉంటుంది, టెంపరేచర్ ఒకటి ఉంటుంది అండ్ లైట్. సో ఆల్ దీస్ కెన్ డిటర్మైన్స్ ద ఎకోసిస్టమ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎకోసిస్టమ్స్ ని డిటర్మైన్ చేస్తాయి. సో ఫైనల్ గా ఎకోసిస్టమ్ లో ఉండే డిఫరెంట్ కంపోనెంట్స్ ఏంటంటే ఫారెస్ట్, డిజర్ట్స్, పాండ్స్, సీ అండ్ మాంగ్రోవ్స్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. సో ఈ డయాగ్రామ్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేచురల్ ఎకోసిస్టమ్ వచ్చేసరికి టెరెస్ట్రియల్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకి? గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఉంది, నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఉంది అండ్ డెజర్ట్ ఎకోసిస్టమ్ ఉంది. సో దీస్ త్రీ కమ్స్ అండర్ ద టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఇవన్నీ కూడా ఏంటంటే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ కిందకి వస్తాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో ఫస్ట్ వన్ మెరైన్ ఒకటి, ఇంకోటి లేక్స్ ఒకటి. ఓకేనా. సో ఇవి మనకి ఏంటంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ కిందకి వస్తాయి. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఎకోసిస్టమ్స్.